సభ్యత్వం చేసినందుకు ఆయన చనిపోయి 4 ఏళ్ళైనా కూడా మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. 2 లక్షల రూపాయలు ఆయనకు వచ్చినాయి. దాని సందర్భంగా సారు వేదిక మీద మా పెద్దలకు మరియు గ్రామ పెద్దలకు నా యొక్క నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టించుకున్న మన అండగా ఉన్నందుకు పార్టీ మనకు అండగా ఉంటుందని మరియు ఈ చర్చ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందు గిట్ట ఇటువంటి సభ్యతలు చాలా చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మన గ్రామానికి ఎన్నికలు అయిపోయినాక కూడా 19 సార్లు ఏమేమి ఉన్నాయని నా నోట్లు ఉన్నాయో చెప్తా కానీ సమయం ఎక్కువైతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు ఏమైందంటే మన నల్ల యాదయ్య గారు ప్రమాదవశాత్తు చనిపోయాడు. చనిపోతే పార్టీ తరఫున ఎవ్వరు ఏ రాజకీయ నాయకుని కూడా మైండ్లో లేని సమస్య ఆయననే పైసలు కట్టి చేపించి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టినాక అవతల పార్టీల వాళ్ళంతా ఇప్పుడు మేల్కై వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఆయననే ఫస్ట్ కొన్ని పనులు ఏం చేసిందంటే ప్రజల దృష్టిలో లేని పనులు కూడా చేశాడు. రైతు బంధు ఎవరు అడగలేరు, ఆయన రైతులను దృష్టి పెట్టుకొని చేశాడు. ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం తోటి ప్రజల్లో బలమైనది. ఎందుకంటే ఎప్పటికీ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు పార్టీ వాళ్ళకి అండగా ఉండాలి కుటుంబానికి అని చెప్పి ఈ యొక్క స్కీమ్ మొదలుపెట్టి ప్రతి సంవత్సరము మనిషికి ఇంత ఆ ఇన్సూరెన్స్ కట్టి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఈ యొక్క గరీబులకు, పేదోళ్ళకు కానీ, బలిసిన వాళ్ళకి కానీ, దొడ్డోళ్ళకి కానీ ఎవరికి లేకుండా పార్టీకి ఉన్నోళ్లకు ఈ యొక్క కార్యక్రమం చేసిన మేధావి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కేసీఆర్ ఒక్కరని కరాఖండిగా చెప్తున్నా. ఎందుకంటే ఏ పార్టీ కూడా స్వతంత్రం రాకముందు అప్పుడు సంది ఉన్నాయి కానీ ఈ ఆలోచన రాలేదు. ఆ పెద్ద మనిషికి ఆలోచన వచ్చినాక అవతల పార్టీలు మేల్కొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 2 లక్షల బీమా చేస్తున్నారు కానీ ఎవరికి రాలే. మనత ఈ యొక్క కార్యక్రమంలో ఏంది, ఫస్ట్ బాస్పల్ యాదవ్ రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోతే ఆయనకు ఒక 2 లక్షలు వచ్చినాయి. సెకండ్ ఈ యొక్క నల్ల యాదవ ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి ఆయన కూడా కాలం చేసిన సందర్భంగా కొంచెం అనివార్య కార్యంలో పేపర్ వర్క్ జర తేడాలు ఉండడం వల్ల అప్పుడే మేము సర్పంచ్ ఉన్నప్పుడే అన్ని రాసిచ్చినాము. ఆయన నల్ల యాదయ్య కొడుకు అనిల్ గారు ఉన్నాడా, అనిల్ కుమార్ గారు ఏ పేపర్ అడిగితే ఆ పేపర్ మేము రాసి ఇవ్వడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపిస్తే మనసారే పంపించినాక కొంచెం అక్కడ మీద మేమైతే రావేమనుకుంటున్నాం. కానీ ఈ మధ్యన సారు ఏం ప్రయత్నం చేసిందో ఏం కథన కానీ ఆయన పని ఆయన అక్కడ చేసుకున్నాడు. కానీ మేమైతే ఈ యొక్క కార్యక్రమంలో ఆశ నిలిచించాం సార్, రాదనుకున్నాం. మేము దేవుని దయతోటి నీ కృషి వల్ల ఆ యొక్క పేద కుటుంబానికి 2 లక్షలు ఇప్పించినందుకు మా గ్రామం తరఫున పార్టీ కార్యక్రమం మీకు 10,000 నమస్కారాలు. ఇదే విధంగా ఈ గ్రామాన్ని తమరు పెద్ద కుడి కన్నుతో చూసి ఈ యొక్క గ్రామాభివృద్ధిలో కూడా పెద్ద పాలు పంచుకున్నాడు. మనకు ఆ ఉన్న 5 ఏళ్ళ మన గ్రామానికి వివిధ రూపాల్లో వచ్చిన పైసలు 5 కోట్లు అండి. ఎప్పుడు ఒక 2 లక్షలు దాటాలి, 50 లక్షలు దాటాలి. ఇక పార్టీలు మారుతుంటాయి, వస్తుంటాయి. కొన్ని అమలు కానీ హామీల వల్ల ఈ పేదరికం ఎక్కువ ఉండడం వల్ల ఏమేమి ఇస్తారని ఆశల వల్ల అబద్ధాల హామీలతోటి ప్రజలు మోసపోయారు. ఎందుకంటే జనాలకు పోయి అబద్ధాల ఆశలు చూపి అమలుగా హామీలు ఇవ్వడం వల్ల జనాలు ఏంటంటే 2 రూపాయలు వచ్చేవానికి 4 రూపాయలు ఇస్తా అంటే ఆశ అవుతుంది. దాంట్లో పోయి ఆడు ఇస్తాడా ఇయ్యడా అనేది జిమ్మిక్కులతోటి అబద్ధాలతోటి 1% తోటే 1% ఓట్లు తేడా ఆ 1% తోటి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. చేజిక్కించుకున్నాక ఆ అమలు కానీ హామీలతోటి ఇదివరకు మనకేం అమల్లో మొత్తం 420 ఉన్నాయంటే అవి మనకు తోడేమే తెలుస్తాయి. అందులో కానీ ఏమేమి ఉన్నాయో సార్ చెప్తాడు.
420 హామీలు జూట హామీలు ఆరేమో మాకు ఆయన తెలియదు సార్. అయితే మనకు 6 హామీలు ఇచ్చారు. ఒక బస్సు తప్ప ఏం కాలేదు. ఒక కరెంటు దాంట్లో ఏమున్నది? బస్సులల్లో అంతా జుట్లు పట్టుకొని ఆడపిల్లలు కొట్లాడుతున్నారు. మగపిల్లకి సీట్లు లేవు. ఎంత మనకు మేలైతున్నది ఆ బస్సు తోటి. మన ఆడపిల్లలు ఎప్పటికి కష్టం చేసుకుంటారు. అదంతా రోజు తిరిగేటోళ్ళకే వర్తిస్తున్నది. కానీ 6 నెలలకు ఒకసారి మన భార్యలు వాళ్ళు తల్లిగారింటికే పోతారు తప్ప కష్టం చేసుకొని బతికేటోళ్లకు ఏం పెద్ద అది కూడా కాలేదు. అది పెద్ద అమలాయని కాలేదు. కావున మనం అంతా ఇంతకు ముందు కూడా హామీలు ఇచ్చిన దాన్ని హామీలు ఇచ్చిన నాయకునితో వచ్చినప్పుడు ఏమప్పా హామీలు ఇస్తే మీరు జూట హామీలు మళ్ళోసారి మా ఇళ్ళకి ఎట్లా వస్తారు? నిజమైన మాట మాట్లాడమని అనాలి. కాకుండా పర్వాలేదు కానీ నిజమే మాట్లాడాలి. ఈ హామీలు అమలు కాని హామీలతోటి కూర్చోమ్మా కదా. తమ్ముడు కొత్త యువకుడు అని వాళ్ళ ఒక్కింటోళ్ళే ఒక్కరోలే వాళ్ళ అన్న కొడుకు అంటే అది కూడా నాకు తెలియదు. అయితే పులుసు మామిడి మహేందర్ రెడ్డి మైపాల్ రెడ్డి ఇక మైపాల్ రెడ్డి అంటే చాలా హుషారు ఉంటారు. వాటిని పెద్ద ఎత్తున యువకులు రోజు కూడా కొంచెం ఇట్ల పని దూరం పెట్టుకొని మనమంతా గ్రామాల మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెత్కు ఆనంద్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు, అశోక్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గారు, అదేవిధంగా మండలానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించిన నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంటూ, అదేవిధంగా పుల్మతి గ్రామ ప్రజలకు గిట ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా ప్రజల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం ఉండే. ప్రజలు అడగకుండా ప్రజలకు చేయడం జరిగింది. ఏ కార్యక్రమం తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నా, అదేవిధంగా రైతులకు ఉపయోగపడే రైతు బీమా పథకం, ఈ విధంగా రైతులకు సంబంధించిన పథకాలు తీసుకొని రైతులను ఉద్దేశపరిచి ప్రజలను మంచి పరిపాలన అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ పరిపాలన చేయడం జరిగింది. కేసీఆర్ పరిపాలనను చూసి ఊరవలేక అనేక హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. మేము చేస్తామో చేయమో అని కాదు, మేము గెలవాలి, మేము రావాలనే ఉద్దేశంతో అనేక పథకాలను ఇలా ప్రజలకు మేము రేపు పొద్దుగాల రాగానే ఇస్తాం, ఇలా 2000 ఇస్తాం, మేము 4000 ఇస్తాం, ఈ విధంగా చెప్పి ప్రజలకు చెప్పి మోసం చేసి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము 6 పథకాలను అమలు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఒక బస్సు, ఒక కరెంటు గిట మన ఊళ్ళో ఇప్పుడు 500 ఇళ్ళు ఉంటే 500 ఇళ్లకు 200 యూనిట్లకు కరెంట్ వస్తలేదు. ఏ విధంగా అంటే మండలంలో చూసినాం మేము, ఊళ్ళో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఆ ఊళ్ళో ఎంతమందికి కరెంటు బిల్లు వస్తుందని అందరికీ వస్తలేదు. మళ్ళీ వస్తలేదు, మాది ఎట్లా ఆడాలి పోతే అక్కడ ఏం చేస్తాం, మాకు ఏం లేదని మండలంలో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా హామీలు అమలు చేసడం లేదు. అంతేకాకుండా ఈరోజు 15 నెలలు అవుతున్నా ఒక్క గ్రామ పంచాయతీకి ₹1 నిధి ఇవ్వలేడు. అంతేకాకుండా పోయిన సర్పంచుల ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు గిట్ట ఒక్కటి శాంక్షన్ చేయలేదు, పోయిన పైసలు చేయలే. ఇప్పుడు ఈరోజు ఒక గ్రామ పంచాయతీకి ₹1 ఇవ్వలేదు. చెక్కు కారణంగా ఇక్కడ గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కార్యకర్తలు, గ్రామస్తులందరూ కలిసి పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మెత్కు ఆనంద్ గారికి, అదేవిధంగా వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, మండల నాయకులకు, అదేవిధంగా వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్, మండల టౌన్ నాయకులకు, ఈ గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వచ్చిన కార్యక్రమం అందరికీ తెలుసు. ఇందాక అన్నలు చెప్పారు, తెలంగాణ లోపల పార్టీ కార్యకర్తలు ఆపద సమయంలో అనివార్య కారణాల వల్ల చనిపోతే చాలా ఇబ్బందులు పడితే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేనప్పటి టైం లోపల మన కేసీఆర్ గారు బీమా కార్యకర్తకు
ఒక 2 లక్షల బీమా చేసి 10 రూపాయలు పెట్టి కార్యకర్త సభ్యత్వం తీసుకుంటే అనివార్య కారణాలు ఏమైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీదకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో 2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి తెలంగాణలో అన్ని పార్టీలకు ఆదర్శంగా ఉండి అందరికీ దారి చూపించిండు. కేసీఆర్ చూసి అన్ని పార్టీలు కూడా కాపీ కొట్టి ఈరోజు బీమా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అందులో భాగంగా మన గ్రామానికి 2వసారి అంట, నాకు ఫస్ట్ వచ్చింది తెలియదు. ఈ నల్ల యాదయ్య గారికి లేట్ అయినా అన్న మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు చాలా ఇది చేసి తొందరగా రావడానికి కృషి చేసి ఈ కార్యకర్తను ఆదుకునే కార్యక్రమాన్ని చెక్ తీసుకురావడంలో ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడున్న ప్రసాద్ కుమార్ గారు మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరైనా మండల కాన్స్టిట్యున్సీ లోపల కానీ మండల లోపల కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఆయాసం వచ్చి మన ఇబ్బందులు ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడి తీసుకొని పోయి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు సాధారణంగా. కానీ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ మండల పార్టీ అధ్యక్షులు ఎవరంటే వాళ్ళకి అడుగుతారు, వీళ్ళు మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఏ గ్రామం నుంచి అయితే వెక్కున్నారో ఆ గ్రామ ముఖ్య కార్యకర్తకు ఫోన్ చేసి ఇది మన పార్టీనా వేరే పార్టీ, మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనేమో ఫైల్ ముందరకు పోతుంది, మిగిలిన వేరే పార్టీ మామూలు వ్యక్తులంటే తీసి చెత్త పుట్టలో పడేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు కానీ ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని విధానం మీరు చూస్తా ఉన్నారు. మా అమ్మాలక్కలందరూ 4000 పింఛన్ ఇస్తామని చెప్పి ఈరోజు మోసం చేసి గద్దెనెక్కి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు, ఎన్ని రోజులకి ఇస్తాడు 4000 పింఛన్ అని చెప్పేసి. 4007 ఆ ఉన్న 2 వెలిగిన లోకుంటే సార్ మీకు ఆ కేసీఆర్ ఇచ్చిన పైసలు మీకే వస్తా ఉన్నాయి. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు చూస్తా ఉన్నారు మీరు అందరూ. రైతు బంధు పోయింది, మరి ముఖ్యమంత్రి గారు రైతుకు కానీ పార్టీ కార్యకర్తకు కానీ వెన్నుదండగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో రైతుకు ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. అందరూ బాగా గుర్తుంచుకోవాలి. ఈ రైతు బంధు వస్తా ఉంది, అదొక ఎత్తు అయితే మనం అర్ధరాత్రి చేనుకోయి పొలాల్లో కూడా రైతు చనిపోతా ఉంటే దిక్కులేని పరిస్థితి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో స్కీమ్ తీసుకొచ్చిన ఘనత అలాంటి మహానుభావుడు మన కేసీఆర్ సార్ గారు. రైతు చనిపోతే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. మీ గ్రామానికి రావడం జరిగిందొచ్చు, మా గ్రామానికి అయితే ఇద్దరికి రావడం జరిగింది. మరి ఇంటికి వచ్చి 5 లక్షల రూపాయలు మన అకౌంట్లో వేస్తున్నారంటే అలాంటి నాయకుడు, ఈ రైతును ఆదుకున్న నాయకుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి. కమిటీ అంతా కూడా వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ గారు, నా తోటి కౌన్సిలర్లు, వికారాబాద్ యువ నాయకులు అందరూ కూడా గ్రామ ప్రజలు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా సభ్యత్వం చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చేసుకోమంటే సభ్యత్వం ఎందుకు అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయల సభ్యత్వం చేస్తే ఈ రోజు 2 లక్షల రూపాయలు రావడం అనేది మన ఒక పార్టీ ఎప్పుడో మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే సభ్యత్వం స్టార్ట్ చేసారు. సభ్యత్వం చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాకొద్దు అని అంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ముందుగా మళ్ళా ఇప్పుడు సభ్యత్వ కార్యక్రమం వస్తుంది. ఒక నెల లోపలనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో సభ్యత్వం చేసుకుంటే 10 రూపాయల సభ్యత్వం చేసుకుంటే 2 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. అంటే చేసుకున్నంత మాత్రాన మనం చనిపోతామని కాదు, అనివార్య కారణాల వల్ల చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబము రోడ్డు మీద పడొద్దనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది మన కేసీఆర్ గారు. దాంతో పాటు మనం ఈ రోజు ఈ సభ్యత్వ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నాయి. మనకి ఏమి ఇచ్చింది, ఏం పోతుందని ప్రతి గ్రామీణ ప్రాంతం ఉంది మన వికారాబాద్ అంతా కూడా. మన గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా రుణమాఫీ చేసిందని చెప్పి 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు పులిమద్దిలో ఉన్న రైతులు ఎంతమందికి అయిందని 100% అయిందేమో ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పమనండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా కాలేదు. నేను మొన్న కూడా అంతకుముందు ప్రెస్ మీట్లు చెప్పినప్పుడు మా ఎన్నపల్లి కూడా చెప్పిన, మా ఎన్నపల్లి బురుగుపల్లి గుడిపల్లిలో చూద్దాం, మొత్తం అయినట్టుంటే మనమే తిరుగుదాం, ఎక్కడైతే అలా నిరూపిస్తామని చెప్పినాం. ఎవరు కూడా మళ్ళా రాలే. ఇప్పుడు మన రైతు బంధు కూడా ఒక కిస్తు ఎగొట్టారు. వర్షాకాలం రైతు బంధు వాళ్ళే. ఇప్పుడు మొన్న మార్చిలో వేస్తాడు, మళ్ళీ మార్చి 31 అంటాడు. నిన్న మొన్న 3 ఎకరాలకు వేసిన అన్నాడు, రాత్రి కొంతమందికి వేసాడు, 1 ఎకరాకే వేసాడు. మాకు కూడా 1 ఎకరాకి పడ్డాయి నిన్న. మళ్ళీ
అంతకుముందు ఏమన్నా మీకు అన్ని విలేజ్లో అన్ని క్లబ్ చేసాం, అన్ని పడతాయో పడేవో సార్ అని అగ్రికల్చర్ వాళ్ళు అంటున్నారు. ఇట్లా అన్ని కూడా ప్రతి ఒక్క ఇంటికి మన ఆడపడుచులకు అందరికీ కూడా 2500 రూపాయలు ఇస్తున్నాడు. 15 నెలలు అవుతున్నది. మరి 15 నెలల నుంచి మరి ఎంత బాకీ ఉంటే ఒక్కొక్క ఆడపిల్లలకు 2500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి 2500 ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఎక్కడ కూడా ఇస్తలే. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు, ఏం పోతున్నారో తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు. ఇప్పుడు మన ఇంటి సార్ లేకుండా ఆనంద్ సార్ ఎప్పుడు పోతే భారత తర్వాత కుల్లా. ఎందుకంటే ఏ కార్యకర్త వచ్చినా ఉంటే ఇంటికాడ, లేకుంటే క్యాంప్ ఆఫీస్ కాడ. ఒక స్కూల్కి వస్తే ఎట్లయితే టీచర్ వస్తుండేనో అట్లా పోయి క్యాంప్ ఆఫీస్ లో ఉంటుండే సార్, అందుబాటులో ఉంటుండే. కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తే ఎవరిని కూడా పని ఖరాబ్ చేయొద్దు, మనం పోయి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేవాడు ఆనందన్న. ఇవాళ అవతలను కలవాలంటే మళ్ళీ అదే హైదరాబాద్ పోవాలి, అదే లీడర్ని పట్టుకోవాలి, అదే పైరవి చేయాలి. ఇటువంటి నాయకుని మనం కోల్పోయినాం. ఎందుకు కోల్పోయినాం అనేది రాష్ట్రమంతా కాదు, మనం కొద్ది ఓట్లతోనే ఓడిపోయినాం. ఆ ఓడిపోయినా కూడా నిస్సాగపడకుండా ప్రతి కార్యక్రమానికి, ప్రతి విలేజ్ లా ఇప్పుడు కూడా రోజు ఎక్కడ చూసినా ఏ పెళ్లి ఉన్నా, ఏ పేరటం ఉన్నా అందరిలో అందుబాటులో ఉంటూ మీ వికారాబాద్ అంటేనే, వికారాబాద్ కాన్సెన్స్ అంటేనే నా సమస్యగా తీసుకున్నటువంటి నాయకుడు ఆనంద్ సార్ గారు. కార్యక్రమం ఇది. గతంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలన్నీ ఆ ఊళ్ళో తోచినంత అప్పు చేసుకొని మళ్ళీ ఇబ్బందులు పాలయ్యేటటువంటి వాళ్ళు. ఈ అన్ని పరిస్థితులను అర్థం చేసుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ జాతి పిత మన కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి ఏ ప్రజలు తెలంగాణ కావాలని చెప్పి కోరుకున్నారో ఆ ప్రజలు రోడ్డున పడొద్దు అని చెప్పి ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ను తీసుకొచ్చారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుల్మతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఇల్లు నాదే, ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడే అని చెప్పి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగినటువంటి గౌరవ పెద్దలు, మాజీ శాసనసభ్యులు గతంలో ఇందాక అన్న చెప్పిండు, మన గ్రామం మీద మనకు పట్టున్నప్పటికీ మనం లేవకముందే ఆ గ్రామంలో వచ్చే సమస్యల గురించి ఇల్లు, రోడ్డు అన్ని కాలనీలు తిరిగినటువంటి గౌరవ పెద్దలు, మాజీ శాసనసభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అన్నిటికంటే ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెలలో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి ఆనందన్న గారికి, అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా అన్ని బాధ్యతలలో కొనసాగుతున్నటువంటి మండల కమిటీ నాయకులకు, అసెంబ్లీ కమిటీ నాయకులకు, మున్సిపల్ కమిటీ నాయకులకు, గ్రామ కమిటీ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగానే ఇలాంటి కార్యక్రమం గతంలో మనం ఎప్పుడైనా చూసినామా అంటే అసలు ఆలోచన కూడా దట్టలేదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాకముందు. కానీ ఆ తర్వాత మనం ఏవైతే ఆలోచించలేమో అవన్నీ కూడా మన గడప దగ్గరికి వచ్చినాయి. మనం నీళ్ళు వస్తాయి అనుకోలేం, కానీ నీళ్ళు వచ్చినాయి. కరెంటు సాధ్యమవుతుంది అనుకోలేం, కరెంటు కూడా వచ్చింది. రైతు బీమా, ఒకవేళ రైతు చనిపోతే, ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా 5 లక్షలు వస్తాయని చెప్పి కళలు కూడా మనం ఊహించలేము. మన ఇంటికాడికి 5 లక్షల చెక్కు వారం రోజులలో వచ్చేది. అదేవిధంగా వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి అక్కడక్కడ గ్రామాలల్లో చేతి బదులు తీసుకునేటోళ్ళం. పంటలు వేసుకునే ముందల రైతులందరికీ బాగా తెలిసేది. 10,000 20,000 అప్పు చేసుకొని మనం పంటలు పండించుకునేటోళ్ళం. అలాంటి పరిస్థితులకి వెళ్ళి రైతు బంధు ఇచ్చాడు. ఆ తర్వాత రైతులు అప్పుల పాలు కావద్దని చెప్పి రుణమాఫీ చేసిండు. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే ఈ యొక్క భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం అందరం కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు. రకరకాల నోటికి ఏదొస్తే అది అంటే ఒక అద్దు లేకుండా 1 400 ఇప్పుడు 420 హామీలు, 420 హామీలు అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే పొద్దుమొక్కుతుంది. ఇక్కడ గతగానం సాధ్యమయ్యేటి నావి. ఒకవేళ నీకు చిత్తశుద్ధి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అసెంబ్లీలో భారతదేశంలో ఎవరన్నా ఇంత
ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సీఎం ఉన్నారా? అసెంబ్లీ సాక్షిగా అవతల వ్యక్తులు చావాలని కోరుకోవడం, అవతల వ్యక్తుల బట్టలిపుతామనడం, అవతల వ్యక్తులను రోడ్డు మీద దింపుతామని అంటే ఒక బజారులో మనము ఎంత దిగజారి మాట్లాడతామో అంతకన్నా దరిద్రమైనటువంటి ఆ యొక్క స్లాంగ్ను, ఆ యొక్క లాంగ్వేజ్ను వాడుతూ ఉన్నారు. గతంలో ఇప్పుడు నిన్న మనం అసెంబ్లీలో ఇట్లాంటి మాటలు ఏ నాయకుడన్నా మాట్లాడిండా? నీకు నీ మేనిఫెస్టో ఎక్కడ పోయిందో తెలియదు, నీ హామీలు ఎక్కడ పోయినాయో తెలియదు, అవి అన్నీ వదిలిపెట్టినావు. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ జపం చేస్తున్నావు, పొద్దుగాలు లేస్తే కేటీఆర్ జపం చేస్తున్నావు, పొద్దున్న లేస్తే హరీష్ రావు జపం చేస్తున్నావు. అంటే నేను ప్రజలు గెలిపించింది అభివృద్ధి చేయడానికా, లేకపోతే ప్రతిపక్ష పార్టీని తిట్టడానికా? ఇది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. రెండవది, గతంలో ఎప్పుడన్నా అధికార పార్టీ పని చేయకపోతే, అధికార పార్టీ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే, అధికార పార్టీ అనుకున్న పనులను చేయకపోతే నిరసన మనం ఏం చేసేటోళ్ళం? దిష్టి బొమ్మలు అంటూ పెట్టేటోళ్ళం, అక్కడక్కడ రకరకాలుగా నిరసనలు తెలిపేటోళ్ళం, వంట వరకు రకరకాల నిరసనలు తెలిపేటోళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అధికార పార్టీ ప్రతిపక్ష నాయకుల దిష్టి బొమ్మలు అంటూ పెడుతున్నది. అంటే ఎక్కడి వరకు దిగజారిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది మనం గ్రహించాలి. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో ఏదైతే మొన్న కోల్పోయినామో అంతకు 120 స్పీడ్ తోటి 120 స్పీడ్ తోటి మళ్ళీ మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాం. ఇగో ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్లు అన్నీ కూడా మనకు అధికారంలో ఉన్నా వస్తాయి, లేకున్నా వస్తాయి అనడానికి ఇదే నిదర్శనం. మరి కేసీఆర్ గారు గతంలో ఏ పార్టీలో ఉన్నా చాలా యాక్టివ్ ఉండే. ఆయన తెలివితేటలకు ప్రతి ఒక్క పార్టీలో కూడా ఆయనకు ముఖ్యమైన స్థానం ఉంటుండే. మరి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి సభ్యులకు ఇన్సూరెన్స్ పథకం అనేది కూడా మొట్టమొదట పరిచయం చేసేది కూడా కేసీఆర్ గారే. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల లోపల కార్యకర్తలు ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది. కార్యకర్తలే అధికారం తీసుకోవడానికి కృషి చేస్తారు. కాబట్టి వాళ్ళకు ఏదైనా ఒక రక్షణ ఉండాలని చెప్పేసి ఇన్సూరెన్స్ పథకాన్ని మొదలుపెట్టిండు. మరి అందులో భాగంగా ఈరోజు నల్లల యాదయ్య కదా, మరి నల్లల యాదయ్య పార్టీ కోసం సేవ చేసి మరి ప్రమాదవశత్తు చనిపోయినప్పటికీ కూడా పార్టీ పరంగా అతనికి వచ్చేటటువంటి ఇన్సూరెన్స్ డబ్బు తీసుకురావడానికి మరి మన మాజీ ఎమ్మెల్యే గారు కృషి చేసి ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఇచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అంటే కార్యకర్తలకు అండగా ఉంటుంది, కార్యకర్తలకు భరోసాగా ఉంటుంది. కావున మనందరం కూడా మళ్ళొకసారి కార్యకర్తల సమావేశం లోపల మనము ఈ జరిగినటువంటి మంచి పరిణామం తెలియజేసి చెక్కును అందజేయాలని చెప్పేసి మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవ్వడానికి పులిమద్ది గ్రామానికి విచ్చేసిన గౌరవ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఆనందన్న గారికి, అదేవిధంగా వికారాబాద్ మండల ప్రెసిడెంట్ మైపల్లెడ్డి గారికి, అదేవిధంగా అశోకన్న గారికి, శివశంకరన్న గారికి, వాళ్ళ కమిటీ మెంబర్కి అందరికీ, అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు గోపాలన్న గారికి, అదేవిధంగా పెద్దలు అనంతరెడ్డి అన్న గారికి, అదేవిధంగా సర్పంచ్ 500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది. 2500 ఎవరికైనా ఒక్క ఆడపడుచు కూడా వచ్చిందా? ఇది ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి అందరు కూడా. ఏ ఆమె అయినా కూడా రైతు బంధు లేదు, రైతు బీమా అయితే ఎంత మంచి స్కీమ్ అది. ఒక గుంట భూమి ఉన్న కూడా రైతే మనం మంచి ఇచ్చాడు అయితే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు 11 రోజుల లోపల ఆ ఇంటికి తీసుకొచ్చి మా ఆనందన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని 100 మందికి ఇచ్చారు. ఈరోజు చెప్పడానికి లేదు, ఎన్నో మంది 100 మందికి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఆఫీస్ కాడికి పిలిచి కాదు, వాళ్ళ ఇంటికి పోయి, ఆ గ్రామానికి పోయి, ఆ మండలికి పోయి, పొద్దున్నే 9-10 గంటలకు పోయి మేమందరం ఒక 10-20 మంది అన్నతో పాటు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇంటికి పోయి ఆ 11 రోజుల లోపలనే వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కరు ఎందుకు చెప్పాల్సిన ఈ సందర్భంలో పులిమద్ది గ్రామాల్లో కూడా మనం చిన్న మిస్టేక్లు చేసి మన ఆనందాన్ని ఓడిపేసుకున్నాం మనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా కల్లబొల్లు మాటలు నమ్మొద్దు. రాబోయే రోజు ఇప్పుడు అందరూ అనుకుంటారు ఎలక్షన్స్ ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతామని. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో 2 నెలలు 3 నెలల రూపాయల మన సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. మనం రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మళ్ళీ ఆ మాటలు నమ్మి కూడా మళ్ళీ ఓటేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం రైతు బంధు ఇవ్వకున్నా సరే, రైతు బీమా ఇవ్వకున్నా సరే, పింఛన్ ఇవ్వకున్నా సరే, తులం బంగారం ఇవ్వకున్నా సరే, ఏం చేయకున్నా కూడా మాకు పబ్లిక్ ఓటేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏ పని కూడా చేయరు వాళ్ళు. అందుకే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు చేయాలంటే అందరూ ఏమనుకుంటే అరే రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, సర్పంచ్ అవతల నిలబడితే మన ఊరికి ఏమైనా నిధులు వస్తాయని. రూలింగ్ గవర్నమెంట్ ఉంటాయి కదా, సర్పంచ్కు ప్రత్యేకమైన నిధులు ఉంటాయి. అది రూలింగ్ ఉన్నా నాన్ రూలింగ్ ఉన్నా ఎవరున్నా సరే మనంటూ పొద్దున లేచి మన ఇంటికి వచ్చి ఎవరైనా కష్టం వస్తే తీరుస్తారో అట్లాంటి నాయకుడిని మనం ఆనందాన్ని ఖచ్చితంగా మీ పులిమద్ది గ్రామంలో నిలబెడతారు. ఆ సర్పంచ్కి మీరు అందరూ సపోర్ట్ చేసి
ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసి క్యాండిడేట్ను గెలిపిస్తే మీ కష్టకాలంలో కూడా ఆ క్యాండిడేట్ మీకు వెన్నుదండుగా ఉంటాను. ఇంకేమైనా సర్పంచ్ కూడా అన్న ఆనందన్న ఎప్పుడు అందుబాటులో ఉండి కూడా మీ గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా అర్ధరాత్రి పిలిస్తే కూడా వస్తాడు. మీకు ఆల్రెడీ తెలుసు పుల్మతి గ్రామానికి కూడా ఆల్రెడీ అన్న ఇప్పుడే చెప్పిన పెద్దన్న 20 సార్లు మీ గ్రామానికి వచ్చిండు. అట్లా వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్ని విలేజ్లకు ఎన్నిసార్లు వచ్చింటాడు? ఇప్పుడున్న పరిస్థితి ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకు ఉందా ఆ పరిస్థితి? కలవాలంటే పరిస్థితి లేదు, ఒక దావత్కి పిలుచుకుందామంటే పరిస్థితి లేదు. ఏమైనా చేయాలంటే వీడికెళ్ళి హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ పోవాలంటే 2000 రూపాయలు డీజిల్ పోసుకొని ఆయన పోయి కలవాలంటే కలుస్తారో లేదో తెలియదు. ఒక నాయకుని పట్టుకోవాలి, ఒక రోజు పనంతా గడిస్తే కూడా మన ఇంటికి వస్తారో రాదో తెలియదు. అట్లాంటి పరిస్థితి. ఇంతకుముందు ఆనందం ఏముండే ఉంటే అన్న ఇంటి దగ్గర హాస్పిటల్ లోపలనే ఉంటుండే, అలా లేదంటే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎంత బస్సు ఎక్కిడికెళ్ళి పోతే ఆటో ఎక్కిపోతే 10 రూపాయలు ఖర్చుతో ఆనందాన్ని కలుసుకుంటుంటాం. ఎవరైనా లీడర్ అవసరం లేదు. ఆనందాన్ని ఎప్పుడు పోయినా కూడా పొద్దున మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. స్కూల్కి పోతే ఇప్పుడు మీ పులిమతి గ్రామంలో టీచర్ ఎట్లుంటాడు? పొద్దున్నే స్కూల్కి టీచర్ 10 గంటలకు వస్తాడు, 5 గంటల వరకు టీచర్ ఉంటాడు భయాన్ని ఎట్లా చెప్తారో ఆనందాన్ని కూడా అట్లా ఎమ్మెల్యే ఉండి కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. అందరూ ఒక ఎమ్మెల్యే ఇంత పూర్తిగా ఉన్న వికారాల్లో నాకు తెలిసినప్పటి నుంచి ఇంతవరకు కూడా అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే ఆనందాన్ని ఒక్కడే అని చెప్పేసి మీ పులిమతి గ్రామానికి తెలియజేస్తున్నా. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మెత్కా ఆనంద్ గారు, అలాగే మన పుల్మతి మాజీ సర్పంచ్ మాధవరెడ్డి అన్న గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు, మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి అన్న గారు, పురుషోత్తం రెడ్డి గారు, బీఆర్ఎస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి గారు, దాసన్న గారు, నాతో పాటు వచ్చిన కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ అందరికీ, నాయకులకు, పుల్మతి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరు దేశంలో చేయలేనటువంటి ఆలోచనలు చేసి ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయనన్ని ఆలోచనలు ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి అందులో భాగంగానే ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు పార్టీ సభ్యత్వం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఒకవేళ అనుకోకుండా ఏదన్నా జరిగినప్పుడు వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సభ్యత్వం ఎవరైతే చేస్తారో వాళ్ళకు 2 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ డబ్బులను ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి ఈ యొక్క ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకు ఆ 2 లక్షలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో చాలా మందికి ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు కూడా చెల్లించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటేనే కాదు, ప్రభుత్వంలో లేకున్నా పార్టీకి కానీ ప్రజలకు పార్టీ నాయకులకు కానీ ప్రజలకు కానీ తప్పకుండా వారి యొక్క శ్రేయస్సు దృష్టి వారికి అవసరమైనంత సహాయం అందించడానికి ముందుంటుంది అనేది అనడానికి ఈ యొక్క ఇన్సూరెన్సే నిదర్శనం అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అయితే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ఇక అన్ని విషయాలు దాదాపు మొత్తం కవర్ అయిపోయినాయి. మాట్లాడిన విషయాలు కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా భవిష్యత్తు సంబంధించిన విషయాలు మాత్రమే కొన్ని ఉన్నాయి. ఒకటి, గతంలో కేసీఆర్ 60 ఏళ్ళ కాంగ్రెసు గోస, కరెంటు గోస, నీళ్ళ గోస, రైతుల గోస, కరువు గోస, కటిక పేదరికంలో 60 ఏళ్ళు మరిచెన్నారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు ఎంతోమంది 60 ఏళ్ళు చేసిన పాలన లోపల వీటన్నిటిని మనం కటిక పేదరికంలో తెలంగాణ ఆ పరిస్థితుల్లో కేసీఆర్ గారు జస్ట్ 2001లో పార్టీ పెట్టిన తర్వాత కొట్లాడి 2014లో అధికారంకి వచ్చిన తర్వాత ఆయన అన్న కళలు ఆయన చూసినటువంటి పేద అంత దృష్టిలో పెట్టుకొని ఎవడు అడగకుండా ఏ హామీ ఎవడు కూడా ఇది కావాలని అడగకుండానే రైతులు రాజు చేయాలనుకున్నాడు. తెలంగాణలో కూడా మొట్టమొదటిసారిగా ఆయన రైతుల కోసం శ్రీకారం చుట్టిండు. అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమా, గిట్టుబాటు ధర అనేటటువంటి తీసుకొచ్చాడు. ఇదొకటి ఫస్ట్ దఫా చేద్దామని కూడా ఆయన చేసి, ఇంకా రెండవ దఫా తెలంగాణ లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కానీ ఎప్పుడు మంచినీళ్ళ కోసం మనం ఇంత దాదాపడుతున్నామా? ఆంధ్రలోకేమో చెరువుల పొంటి, నీళ్ళ పొంటి, పచ్చ పొలాలు ఉంటే మనకు తాగనికే కూడా నీళ్ళు లేవనే పరిస్థితులను గమనించి నేను బతికిన రోజులలో ఉద్యమంలో ఎప్పుడైనా సరే నా తెలంగాణ ప్రజలకు ఒట్టి మన నీళ్ళు కాదు, ఎప్పటికీ వెనకటికి మనం పుష్కరాలకు పోవాలంటే పైసలు లేక పుష్కరాలకి ఏమైనా పోయొచ్చి డబ్బాలు తీస్తే ఆ నీళ్ళు నెత్తి మీద జగరించుకుంటాడు. అంటే అంత పేదరికంలో ఉన్నాం మనం. కానీ ఈరోజు అదే కృష్ణా గోదావరి నీళ్ళని నా తెలంగాణ ప్రజలకు దాపాలని ప్రతి ఇంటికి నల్ల తెచ్చి మన ఇంటికాడ ఈరోజు స్నానాలు చేసుకోనికి కూడా, బట్టలు ఉతుకొని కూడా, తాగనికే ఎన్ని అవసరం ఉంటే అన్ని నీళ్లు పుష్కరాలు ఇస్తున్నటువంటి నీళ్లు దేశంలో ఎవరన్నారంటే ఒక కేసీఆర్ మాత్రమే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని విషయాలు మనం ఎవరు చెప్పట్లే. ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చింది కదా. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. 60 ఏళ్ళు చేయని కాంగ్రెస్ కరెంటు ఎంతమంది రైతులు చనిపోయారు, కానీ కేసీఆర్ వచ్చినాక కంటి రెప్ప పాటు కరెంటు పోతలేదు. ఇంత నీళ్ళు ఇచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో మనం గెలవం రా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయిన తర్వాత కూడా మన తెలంగాణలో ఉన్న ప్రజలకు కానీ దేశ ప్రజలకు కూడా మనకు ఉన్నటువంటి ఒక జబ్బు ఏమిందంటే ఎవరమైనా సరే అధిక ప్రేమ చూపించి అడగందే తెచ్చి ఇంటికాడిస్తే మన విలువ తెలియదు. అరే తమ్ముడు అట్లా ఊపిరా ఆడ గుంతలో కింద పడతావురా అంటే మనకు తెలియదు. కాళ్ళకు ముళ్ళు ఇరుతారు అంటే అర్థం కాదు, ఇరిగాక తెలుస్తుంది. ఇంత మంచిగా అడగకుండా తెచ్చిపెట్టింది కాబట్టి ఆయన విలువ తెలియకపోయేసరికి 2 ఏళ్ళు ఆయన చేసేసరికి అది ఇక మనం 60 ఏళ్ళు కాదు ఇంకా 100 ఏళ్ళు రామని కాంగ్రెస్ అర్థమయ్యి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నోళ్ళకి శాత కాదు, మరి ఎవడైతే ఒరగటోడు మొరిగేటోడు ఎవడైతే ఒక అబద్ధాన్ని కూడా పదే చెప్పి నిజం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా మొత్తం తెలంగాణ అని చెప్పేసి వాళ్ళు సర్వే చేసుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి దొరికినోడే ఈ రేవంత్ రెడ్డి. ఇక వీటితోనే అయితే వీనికి అప్పచెప్తే కనుక మొలరి ఒరిగి చెప్పి ఆ యూట్యూబులు పెట్టించి కేసీఆర్ తిట్టిపించి వాడు కూడా తిట్టి యువకులను జనాలందరూ రెచ్చగొట్టి ఇచ్చిన పథకాలని పక్కకు మలిపి ఈ కేసీఆర్ను ఒక తెలంగాణలో ఒక పెద్ద దయం దాకలే చూపిస్తోడు ఎవడైనా ఉన్నాడా అంటే పెద్ద దయం ఎవడన్నా అంటే వాళ్ళకి కనిపించింది రేవంత్ రెడ్డి. వాడిని PCC అధ్యక్షుడు చేశారు, ఆ దళిద్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు అందుకే ఆయనకు అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఏం చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టో ఒకటి కూడా ముంగలేసుకోలేదు. ఒకటే చెప్పిండు ఆయన, కేసీఆర్ ఏమి ఇచ్చిందామా ₹1,00,000 ఇగో నేను తులం బంగారం ఇస్తున్నాను అంటే కేసీఆర్ కన్నా ఎక్కువ చెప్పాలి కదా అన్నీ గెలవాలంటే. ఓడాలంటే గెలవాలంటే ₹1,00,000. రైతు బంధు ఎంత ఇస్తున్నాడా ఎకరాకు 10,000 ఇగో నేను 15,000. దళిత బంధు మా తమ్ముడు ఇంతకుముందు దళిత బంధు అడిగి ఉన్నాడా, దళిత బంధు ఎంత ఇస్తున్నా కేసీఆర్ ఈ అంబేద్కర్ అభ్యాసం పెడుతున్నా 10 లక్షలా ఏం సరిపోతారు 15 లక్షలు ఇస్తున్నప్పుడు. పింఛన్ ఎంత ఇస్తున్నావా 2,000 4,000 ఇస్తా నేను అంటే కేసీఆర్ ఏం చెప్పిండో అది ముంగర పెట్టుకోవాలి, దానికి ₹100 ఎక్కువ కలపాలి. కేసీఆర్ ఏం చేయాలో ₹100 జనాలు అరణ్యమ్మ నిజంగానే కదా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ తెలుసు, వీడైతేనే కరెక్ట్ అబద్ధాలు చెప్తాడు, వీడైతేనే అడుగుతాడు, వీడైతేనే మురుగుతాడు మనకు తెలిసి వాళ్ళు ఇచ్చారు. అంతమంది సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాన్ రెడ్డి పక్కన పెట్టి వీళ్ళతో కాదా చెప్పి మీకు ఇచ్చారు. ఆ విషయం జనాలు మన తెలంగాణ ప్రజలకు తెలియదుగా తెలియదు కాబట్టి ఇక వాడు ముంగల పెట్టుకున్నాడు 2,000కు 4,000 4,000కు 2,000. ఇది బాగా నమ్మినాం మనం ఉన్నటువంటి గుణం ఏమిటంటే ఓ ఊళ్ళో మంచి మన మాధవరెడ్డి అని లేకనో ఆనంద్ లేకనో ఒక ఊళ్ళో మంచోడు కూడా రోజు ఉండి ముఖం మీద ఉన్నోడు కరాకడిగా మాట్లాడి ఆకలి అయితే అన్నం పెట్టి నువ్వు పని చేసుకోవాలా రోజు నా ఇంటికి ఎందుకు వస్తావు అని తిట్టి వానికి అన్నం పెట్టి చెప్పేవాడు మంచోడు కాదు. నువ్వు రోజు ఇట్లా అడగ తినరా, రోజు నా ఇంటికి అడిగరా, నువ్వు రోజు ఇట్లా తాగి తినరా అంటాడు మంచోడు. కాబట్టి కేసీఆర్ కూడా ఏం చేసిండు, ప్రజలకు అందరికీ చైతన్యం చేస్తూ అన్ని అవసరాలు కూడా తీర్చిండు. రేవంత్ రెడ్డి వచ్చేసరికి ప్రజలకు అంతకాలం ఒకటి ఎక్కువ అందరికీ మనం నోదిరిసినాం. అరే సార్ చేస్తారేమో చెప్పేసి అనుకున్నాం, అవి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేసిండు, గెలువంగానే తెల్లారి కేసీఆర్ కట్టిన సచివాలయంలకు ఈ సచివాలయం మంచిది కాదు, దీని కింద అది ఉన్నదని, బీజేపీ వాళ్ళు అయితే దాని కింద అవి ఉన్నాయని, వీడేమో దీని కింద అవి ఉన్నాయని, అవి ఉన్నాయి దాని కింద బంగారం ఉన్నదని ఏమేమో చెప్పి కట్టినప్పుడేమో తెచ్చారు. కట్టిన తర్వాత మంచి సచివాలయం కట్టాను కూర్చొని ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ సంతకం ఏంటి మీద చేస్తున్నాడు, దళిత బంధు మీద చేస్తున్నాడు, అన్నింటి మీద రుణమాఫీ మీద చేస్తున్నాడు, దళిత బంధు 15 లక్షలు ఇస్తున్నాడు అంటే కూర్చున్నాక అంటాడు నేను ఏమో ఉన్నాయని వచ్చినా ఇది బాగా కట్టింది కానీ ఇలా కింద వస్తే లంక మీద కాలికుండా ఉన్నాయి అన్నాడు. తెల్లారే ప్రమాణసిగా ఎవరు కూడా ఇట్లా మాట్లాడే పరిస్థితి. ఈ జనాలు కూడా అప్పుడు అర్థమైంది హరిణమ్మ ఇట్లా అంటాడు కదా చేస్తాడేమో అనుకున్నారు. అంటే ఈ పరిస్థితులలో ఈరోజు ఏమైంది, తెలంగాణలో కేసీఆర్ గతంలో 10 ఏళ్ళు చేసిండు, ఆయన 70 సంవత్సరాలు ఇప్పుడు సాగుకు దగ్గరుండి కూడా తెలంగాణ కోసం కొట్లాడు కూడా 75 సంవత్సరాల ఖాళీగా కూడా ఆయన ఇంకా ఉండి అన్ని తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ఏం చేస్తున్నది నేను ఇప్పుడే బయటికి వెళ్తే నాకు బదలాం చేస్తాను, నువ్వు ఏం చేసినావు ఇప్పటికీ అంటున్నారు. ఉందని నేను సంవత్సరాలు ఉంటా ఏం జరుగుతుందో చూసుకుంటారు, హరీష్ రావు కేటీఆర్ చూసుకుంటారు కదా, ఇక్కడ ఆనందం అందరూ చూసుకుంటారు కదా, నేనేం చేస్తాను చూద్దాము, నాకు దేవుడు అధికారం ఇచ్చింది కదా ఏం చేస్తా చూద్దామని చెప్పేసి ఆయన చూద్దామని అనుకుంటే ఆయన దునిస్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వురా అసెంబ్లీకి రా ఆడికి రా ఇడికి అంటాం. అరే నేను పోతే ఇప్పుడేమో అంటేనేమో చూస్తే ఆయన 9 ఏళ్ళు చేయింది నేను ఇప్పుడే చేస్తున్నా 10 ఏళ్ళు అంటాడేమో చూద్దాం, మనకి అవకాశం ఇద్దాము, కాంగ్రెస్ ప్రజలకు జనాలకు కూడా తెలవాలి, నా పార్టీలో అయితే ఊరు నిలదీస్తున్నారు ఇంకా నేనేమున్నది చూస్తా నేను చూసి అలా గైడ్ చేస్తుందా అంటే లేదు నువ్వు రా నా దగ్గరికి రా నా దగ్గర రా అంటే పోతే ఆయన పోతే అసెంబ్లీకి పోతే ఆయన టీవీలలో చూపిస్తలే. మన కేసీఆర్ అసెంబ్లీలో పోయి చూస్తే టీవీలలో కేసీఆర్ అసలు చూపిస్తలే, ఎందుకంటే అసెంబ్లీలో ఆ స్ట్రాటజీ అది. ఆ దళితురానికి అక్కడ అసెంబ్లీలో స్పీకరు మన ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఆయన ఏమైంది, ఆయనను స్పీకర్ను తెలంగాణ యొక్క దళితుని తీసుకుపోయి మనము ఒక స్పీకర్గా చూపెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళితులకు మంచి స్థానం కల్పించినాం. ఆయన తెలంగాణ సభాపతిగా మనం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేయలే. ఆయన అసెంబ్లీలో ఒక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంకెవరైనా రైతు బంధు గురించి ప్రశ్నించి గట్టి ప్రభుత్వం నిలదీస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ తిరిగితే మళ్ళీ అధ్యక్ష అంటే అక్కడ ప్రసాద్ కుమార్ ఉంటాడు కదా అధ్యక్ష అంటే చూసినావు ఆయన గడ్డం మాట్లాడుతున్నావు మాది కూడా అయినందుకు దళితులు అయినందుకు ఆయన అవమానిస్తాను చెప్పుకొని కానీ ఆయనకు పెట్టారు. ఇప్పుడు ఎవరైనా మనం గట్టిగా మాట్లాడి మొన్న జగదీష్ రెడ్డి ఏమన్నాడు, అధ్యక్ష సభ నీది కాదు మన అందరిది, మేమందరం ఎన్నుకుంటే నువ్వు స్పీకర్ అయిన అధ్యక్ష అని అన్న మాట్లాడకు, నువ్వు ఆయన గడ్డం మాట్లాడతావు ఆయన దళితులు మాట్లాడతావు కానీ ఇప్పుడు పొద్దుగా లేచి కాంగ్రెస్ అందరూ దళితులు అని చెప్పేసి దళిత స్పీకర్ చేసి పడేసి
అంటే మీరు స్పీకర్ చేసింది ఆయన దళితులను గుర్తించిరా, లేకపోతే దళిత స్పీకర్ అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్లో తిడదామని చెప్పేసి అనుకుంటారా? ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఎంత చేయాలో ఫుట్బాల్ ఆడుతున్నారు మన వాళ్ళు అసెంబ్లీలో. ఇక గ్రామాలలో మండలాల్లో మనమైతే చీల్చి చెండాడుతున్నాం. వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. ఏం అర్థం కాని పరిస్థితుల్లో మరి ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉంది. దేశంలో మొన్న గెలిచారు 400 సీట్లు వస్తాను, సాగు కర్నూలు లొట్టదప్పినప్పుడు మొన్న 250 సీట్లు వచ్చి వాళ్ళు అయ్యారు. అక్కడ రఘునందన్ రెడ్డి, అక్కడ బండి సంజయ్, ఇక ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు గతంలో కేసీఆర్ మీద పొద్దుగా లేస్తే మురిగినటువంటి యూట్యూబ్లు, ఆటూబులు, కుక్కలు, ప్రతిపక్ష నాయకులు పొద్దుగా లేసి కేసీఆర్ తిట్టుడే వస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టిన బూతులు తిట్టలేరు, కానీ ఇంటి పాలన కేసీఆర్ ఏం చేసిన అనేది వస్తుండే. బూతులు మాత్రం తిట్టలేరు. అలాంటిది ఈ పరిస్థితులలో ఇప్పుడు ఒక్క బీజేపీ కూడా నోరు చేసి రేవంత్ రెడ్డి ఇట్లా ఎందుకు ఇస్తున్నా విసికేమని అడుగుతలే. అబ్బా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు, రఘునందన్ రెడ్డి అంటాడు, రఘునందన్ రావు అంటాడు, బండి సంజయ్ అంటే అర్థమవుతుంది. అంటే ఏమింది? ఆల్రెడీ రేవంత్ రెడ్డికి ఒక స్ట్రాటజీ. వాడు చాలా డైనామిక్, హుషారోడు, చేయని పనులను కూడా చెప్పేటప్పుడు గట్టి అబద్ధాన్ని కూడా చెప్పేటోడు కూడా ఉన్నాడు తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఏమంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పు చేతిలో పెట్టుకున్నాడు. ఎక్కువ తక్కువ కథలు చేసి నాకు అడ్డం వచ్చిన 50 మంది తీసుకొని బీజేపీలో పోతాం. ఆల్రెడీ చంద్రబాబుతో రోజు టచ్లో ఉంటాను. నేను మోడీ చేరిపోతే పేపర్లో వస్తుంది, చంద్రబాబును మాట్లాడుతూ ఎప్పుడైనా పోతా అంటే కాంగ్రెస్ కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. 2 కాళ్ళమే సవారి అంటే నోరు లేపితే నేను అలా పోతా. వాళ్ళు కూడా ఇది ఇంత మురిగినా, ఇది ఇంత పార్టీ నాశనమైన సప్త కూకుంటారంటే వాళ్ళు కూడా ఈయన పెట్టి ఎందుకు పెట్టుకున్నాం అనే పరిస్థితి. కాబట్టి మనకు ఇవన్నీ విషయాలు అర్థం కావాలి. మొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాడు, పేరు చెప్తే ఎందుకంటే మన టీవీలలో మాట్లాడుతున్న కూడా బయటకు పోతుంది. మన స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఒక ఆయన చాలా బ్రహ్మాండంగా పార్టీ కోసం సచ్చిందా ఇప్పటిదాకా ఆయన అదే పార్టీలో ఉన్నాడు. సొంత బిడ్డే పెళ్ళి అయితే పోయి పత్రిక ఇచ్చొచ్చినట్ట. ఆయన కారు లేకపోతే కిరాయి కారు పట్టుకొని పోయి ఇచ్చొచ్చినట్ట. ఓ లీడర్ మీద దొరుకుని పోయినట్ట. 6,900 రూపాయలు ఖర్చు వచ్చింది మొత్తం ఆయన పెళ్లి కూడా అలాంటి ఆయన. అంటే పని ఉండొచ్చు, రాకపోవచ్చు. అంటే ప్రజలకు ఏ రకంగా అందుబాటు, కార్యకర్తలకు అందుబాటులో ప్రజలకు ఏ రకంగా అందుబాటు ఉంటారు. నేను అందుకే చెప్పినా కదా, మంచోడు ఎప్పుడైనా సరే రోజు అందుబాటులో ఉండి ఆకలి ఎప్పుడు అన్నం పెట్టి నువ్వు రోజు నా దగ్గర అడుకోవద్దురా, నువ్వు బతకాలని చెప్పిన మీద కోపం ఎక్కువ. ఆనంద్ సార్ అదే చేసింది తప్పు. ఎప్పుడు 24 గంటలు ఇంటికన్నా ఉండాలి, లేకపోతే పొద్దుగాల బెల్ కొట్టినారు పోయి ఆఫీస్ దాన్ని కూర్చోవాలి. బెల్ కొట్టిన ఆఫీస్లో కూర్చొని జనాలకంతా పోయిట కలవాలి, ఏదైనా ఉంటే మాట్లాడాలి, ఆయనతో ఏది ఉంటే కావాలి. కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయనతో ఆయన పార్టీ చేసిండు, ఏదున్నా ఏదైనా చేసిండు. అందరూ ఏమనుకున్నారు, ఈయనే వింటారు. మరి అదే ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలవకముందు హైదరాబాద్ని, ఎలక్షన్ ముంగలు 6 నెలల ముంగలు ఇంటికి వచ్చిండు. ఇప్పుడు గెలిచినాక హైదరాబాద్ని. గతంలో ఉన్నటువంటి 25 ఏళ్ళు వేసినా హైదరాబాద్ని. అత్తునోళ్ళకే వాల్యూ ఉన్నది. ఇట్లా ఆనంద్ సార్ లాగా రోజు వచ్చి ఎవరు పత్రిక ఇచ్చినా, ఎవరు దవాఖానలో ఉన్నా, ఎవరికి ఆ కార్యకర్త కాకపోతే వచ్చినా, ఎవరు చచ్చిపోయినా ఇట్లా చెక్ వచ్చినా ఊళ్ళోకి వచ్చిస్తే ఈయన రోజు వచ్చిపోతాడు అంటే విలువ లేదా? ఇట్లా మనం అది ఆలోచిస్తున్నాం. రోజు వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుంది సార్ కూడా, మనం కూడా ఏం చెప్పాలి మేము కూడా అంటే, సార్ అలా లేక నువ్వు కూడా హైదరాబాద్లో పోయింది సార్, వాళ్ళ లేక అప్పుడప్పుడు అట్లనే గుర్తింపున అనే పరిస్థితికి వచ్చింది మన వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో. దరిద్రమైన పరిస్థితికి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుగుడు అదే, అధికారంలో ఉన్నప్పుడు మీతో నేను ప్రోగ్రాం పెట్టి 6 గంటల కాలం మీరు లేవకుండా మీ ఇంటికి ఉండాలి. తిరిగి ఏం చేస్తాడు? ఏం చేయరు. వచ్చిన సాల్ మనం గెలిపించిన దేవుని దయ వల్ల ఊళ్ళలో పోవాలి, ప్రజల దగ్గర పోయి వాళ్ళు ఏం తింటున్నారు, ఎట్లుంటారు, ఇంటి ముంగ లైట్ ఉందా, మోరి ఉందా లేదా, వాడు ఎట్లా ఏమో తెలుసుకోనికే. ఎమ్మెల్యే అంటే బొడవ రాగానే ఒక్క ఊరికి అన్ని స్లాబ్ వేసారు ఎవరు ఇట్లా తీసి. ప్రభుత్వ పథకాలు ఎట్లా కింద తీసుకోవాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దళిత బంధు గురించి చాలా మంది దళిత బంధు పెట్టి మనం ఫెయిల్ అయిపోయినాం అని నేను కూడా అంటున్నా, అందరం అంటున్నాం. నా దృష్టిలో అది ఒక బాధాకరమైన విషయం. నిజంగా పార్టీకి నష్టం జరిగింది, ఓడిపోయిన ఓట్లు వేయలేరు. కానీ 60 ఏళ్ళ నుంచి ఒక ఇందిరామ్మ ఎప్పుడో వెనకడికి బరేనిచ్చి మళ్ళీ అదే బ్యాంక్ కొంత మళ్ళీ ఇంటి ముందు తలుపు గుంజుకోపోయింది. బరేనిచ్చి మళ్ళీ తలుపు గుంజుకోపోయిన రాన్న జమలాతుల బ్యాంకులు. కానీ 60 ఏళ్ళ నుంచి ఒక ఎస్సీల గురించి జాతీయ పార్టీలు కాదు, ఎవరు కాదు, ఒక కేసీఆర్ ఆయన ఏమనుకున్నాడేమో 2వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికైతే ఒక 3-4 దఫాల లోపల మన ప్రభుత్వం ఇంకా 3-4 సార్లు టర్ములు ఉంటే మొత్తం ఈ దళితులను అడిగాలని చెప్పి కొంత మంచి స్కీమ్ తీసుకొచ్చింది దళిత బంధు స్కీమ్ అనేది. మనకు దళితుల చైతన్యం ఉండదు కదా, ఎవరు దాపితే వాడు, ఎవరు మాట్లాడితే వాడి మాట. ఫస్ట్ మన ఊళ్ళో పులిమధ్య వచ్చింది, అబ్బా వాడు బాగుపడ్డారా, 60 ఏళ్ళ మాకు ఎవరు వేయలేడు, వాడు ఒక్క 10 లక్షలు వచ్చి వాడు బాగుపడాక నెక్స్ట్ దాపా ఇంకో 4 కానీ మళ్ళీ దాపా ఇంకో 50 మందికి కానీ మనకు ఉంటుంది ఓకే. నాకు రాకపోయా అని ఆ కోట ఉడితే దళిత బంధు మరి వేస్ట్, దళిత బంధు వచ్చినానికి ఇట్లా, బీసీ బంధు వచ్చినానికి అట్లా అని మనం కొట్లాడ దాన్ని అబాసపాలు చేస్తే కేసీఆర్ ఇచ్చిన స్కీము ఎంత బ్రహ్మాండమైందంటే, ఒకరికి వచ్చిందిగా రాని ఇప్పుడు 10 మందికే వచ్చింది. 60 ఏళ్ళ ఎవడు 10 రూపాయలు వేయలేడు. ఆ 10 కుటుంబాలు బాగుపడితే ఇంకో నెక్స్ట్ టర్మ్లో సెకండ్ దఫాలో ఏమన్నాడు, నియోజకవర్గానికి 500 ఇస్తున్నాడు. ఫస్ట్ ఏమో ఊరికి 2-3 ఇచ్చిండు, ఒక ట్రయల్ పెట్టిండు. కానీ అది మనకు ఓపిక ఉండాలి కదా, ఓపిక లేదు మనకు. అశోక్ వస్తే ఎల్లాయకు వస్తే మల్లయ్య పరవాడు, వానికి వస్తే అంటే మనకి ఎట్లుంటుంది అంటే వానికి నాకు మాత్రం రాకపోయిన పర్లేదు, వానికి రావద్దు. బీసీ బంధు మంచి స్కీము, 1000 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చిన్న కటింగ్ షాపులు పెట్టుకోవడం కానీ దీన్ని ఇప్పుడు ఏమైనా వచ్చిన పరిస్థితి అంటే వీటిని తీసేయాలనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ 2 పథకాలు ఉండదు, బీసీ బంధు ఎస్సీ బంధు ఉండదు అనే పరిస్థితి వచ్చింది. ఇది ఎవరు చేసిండు? చేతులారా జనాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ తెలియదా? ఒక ఇంటికి 10 లక్షలు మనకు ఒక రేషన్ కార్డుకు 10 రూపాయలు ఇస్తేనే 1000 రూపాయలు పింఛడానికి ఇప్పుడు అయితే 10 లక్షల రూపాయలు ఎవడిస్తాడు? 10 లక్షల రూపాయలు ఒకటేసారి రాష్ట్రం ఉన్న అందరికీ వెళ్ళండి సరిపోతామా? మొత్తం దేశం అంతే కూడా సరిపోము.
ఆయన ఒక ట్రయల్ చేసిండు, ఇత్తం యువకులకు బాగుపడని 10 తప్ప ఊరికి 10 ఊరికి ఒకటి ఇచ్చినాం, రెండో తప్ప ఊరికి 500 ఇస్తా, మళ్ళీ టర్మ్ ఊరికి 100 ఇస్తా. ఊర్లో ఎంతమంది ఉంటారు ఎస్సీలు? ఊరికి 50 కుటుంబాలు 100 కుటుంబాలు ఉంటాయి. ఈరోజు పుల్మద్ది గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ అధ్యక్షులు, ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మా వెంకటయ్య గౌడ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ అన్న మాధవరెడ్డి గారు, భాస్కర్ అన్న గారు, గయాస్ గారు, ఇంకా మీ ఊరోళ్ళు ఎవరున్నారో నువ్వే మెయిన్గా చెప్పాలా, ఇంకా ఊరోళ్ళు ఎవరున్నారో, రైతు బంధు అధ్యక్షుడు మైపాలంట, వీళ్ళంతా యూత్ ప్రెసిడెంట్ సురేష్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వికారాబాద్ మండల అధ్యక్షుడు చంద్రయ్య అంజయ్యతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వికారాబాద్ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైన తర్వాత ఇందాక మాధవన్న చెప్పినట్టు మీ గ్రామానికి ఫస్ట్ కార్యక్రమం పెట్టిండు మైపాల్ రెడ్డి గారు. అదేవిధంగా మీ అందరికి ఇప్పుడు కొత్త కోణం చూపించినటువంటి మా తమ్ముడు వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ. ఈ కొత్త టీమును కూడా మీ అందరికీ పరిచయం చేసినట్టు అవుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశం. పార్టీ ప్రెసిడెంట్ ఏమో ఇంతకుముందు కమాల్ రెడ్డి గారు ఉండే, వాళ్ళ అన్న కొడుకే మైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో అశోక్, జనరల్ సెక్రటరీ ఏమో మన గోధుమగూడ శివకుమార్, వీళ్ళు ముగ్గురు. అదేవిధంగా వికారాబాద్ నుంచి వచ్చినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి పార్టీ ప్రెసిడెంట్ ఏమో కౌన్సిలర్గా చేసిండు ఇంతకుముందు గోపాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో సుభాన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మళ్ళీ వచ్చిండ జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ గారు, వీళ్ళు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి గారు, సర్పంచుల సంఘం చేసిండు మీకు అందరికీ తెలుసు పురుషోత్తం రెడ్డి గారు. వేదిక మీద చాలా మంది ఉన్నారు, మా దాసన లాంటి వాళ్ళు, ఎవరి పేర్లైనా మర్చిపోతే తిట్టుకోకండి, లోపల తిట్టుకోండి, మన కేటీఆర్ చెప్తుంటే, ఎందుకంటే మస్తు టైం అయింది, మీరు చాలా మంది పేర్లు చెప్పాలని ఉన్నది. కానీ దయచేసి నేను ఎక్కువేం విషయాలు చెప్పాను, అన్ని విషయాలు అందరూ మళ్ళీ నేను చెప్తే అది రిపీట్ చేసినట్టు అవుతుంది. ఇక ఏమేం విషయాలు చెప్పుకొచ్చిండ్రు అంటే, కేసీఆర్ ఏం చేస్తుండే, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అంతకుముందు నేనేం చేస్తుంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తుండ్రు అనేటటువంటి అందరు చెప్పుకొచ్చిండ్రు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటంటే, సభ్యత్వం తీసుకున్నాక, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, సభ్యత్వం తీసుకున్నాక ఏదన్నా టక్కర్ అయ్యో లేకపోతే కింద పడో ఇట్లాంటిది ఏమన్నా పాము గరిచో తేలు గరిచో ఏమన్నా చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తుంది సభ్యత్వం అనేటటువంటి ఉద్దేశంది. అందరికీ చెప్పాలా, వీలైనంత ఎక్కువ మందిని ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా మందికి తెలియదు, ఇది 10 రూపాయలే. 10 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే 2 లక్షల బీమా వస్తుంది, ఇన్సూరెన్స్ అనేది 2 లక్షలు వస్తుంది. ఇది మన వాళ్ళందరికీ కూడా చెప్పాలా. ఇందాక మన అనంతరెడ్డి అని చెప్పినట్టు నెల 15 రోజుల లోపల ఈ కార్యక్రమం షురు అవుతుంది. ఈ కార్యక్రమం షురు అవుతుంది కాబట్టి మనము వీలైనంత ఎక్కువ మందికి సభ్యత్వం ఇప్పించైతే వాళ్ళకి ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే ఈ 2 లక్షలు రానికి అవకాశం ఉంటుంది. ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉంటారు. మీ అందరికీ 4000 పెన్షన్ వచ్చి దేవుడెరుగు, కానీ ఉన్న 2000 పెన్షన్ అయితే ఒకసారి ఎగ్గొట్టిరు, తెలుసా? ఎగ్గొట్టలేరు, ఒకసారో 2 సార్లు ఎగ్గొట్టిండ్రు, పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. మీరు ఇవి గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే, ఇందాక మా తమ్ముడు పురుషోత్తం కూడా చాలా మంచిగా మాట్లాడినప్పుడు షాయి దుకాణాల దగ్గర కల్ దుకాణాల దగ్గర జరుగుతున్నాయి చర్చలు అని చెప్పిండు. ఇంకా ఏ దుకాణం కాడిపోయినా కానీ మీరు ఏమైనా పాలు కొనుక్కరానికి పోయినా లేకపోతే ఇంకోటి బిస్కెట్లు కొనుక్కరానికి పోయినా ఏడుకోయినా కానీ ఆడ ఊసున్నలతో ముచ్చట్లు పెట్టుండి. మీరు ఏం ముచ్చట్లు పెట్టుండి అంటే, ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పెళ్ళి అయినప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చింది కదా, కేసీఆర్ సార్ దిగిపోయినాక కూడా మీ ఊర్లో మస్తు మందికి పెళ్ళిళ్ళు అయ్యింటాయి కదా. ఈ 15 ఏళ్ళలో అయ్యింటే ఓ 15 నెలలలో ఓ 15 పెళ్ళిళ్ళని అయ్యింటాయి అయినాయి కదా. వాళ్ళతోటి ఏం చెప్పాలంటే, మొన్న బంగారం వచ్చిందంటే ఏం చేపించుకుంటే వదిన, మొన్న తులం బంగారం వచ్చింది నీ ఇంట్లో పెళ్ళి అయినాక ఏం చేపిస్తావే, మరి బిడ్డకు పెడతావా, నువ్వు చేపించుకుంటావా అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక తిట్టుడు. వాళ్ళకి తెలుసు ఇక అట్లా పెద్ద మనుషుల దగ్గర ఉంటాయి. అరే అంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 2000 వస్తున్నాయంట, మొన్న 4 వస్తున్నాయంట, మరి ఏం చేస్తున్నావు, ఏం మనవరాలకి తీయబడితివా, ఏం చేయబడితివి, 4000 పెన్షన్ అని చెప్పి ముసలోళ్ళ దగ్గర ఇట్లా ముట్టియాలి. మీరు చేసుడు ఏం లేదు,
అలా మనం ముట్టించుడు కాదని ఇక అది రాసుకుంటుంది. ముట్టే ముందే తీరమని వెళ్తున్నాయి. అయితే దాన్ని మనం వీలైనంత ఎక్కువ మందికి చెప్తే ఏంటంటే తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పాపం ఏ మాట కామాట కాంగ్రెస్ వాళ్ళు అయితే తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారు. అంటే ఏం చెప్పలేరు, గట్టిగా తేలుగుట్టింది కాదని చెప్పి గట్టిగా అరిచినా దొంగ వచ్చిందని చెప్పి తెలిసిపోతుంది. నొప్పిని లోపల తట్టుకుంటే దొంగ అయితే దొంగకు తేలుగుడితే లోపలనే తట్టుకుంటే ఎట్లుంటాడో కాంగ్రెస్ వాళ్ళ బాధ కూడా గట్లున్నది. ఎందుకంటే ఊళ్ళల్లో పోతే జనాలు ప్రతి ఒక్క దానికి నిలదీసి అడిగేటట్టున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మా సాగుకు వచ్చింది ఇప్పుడు ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చినట్టు వీళ్ళు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చి పాడినా కానీ మేము ఊళ్ళకి పోతే తన్నట్టున్నారు కదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. ఇది వాస్తవం అవునా కాదా? కాంగ్రెస్ వాళ్ళ బాధ వాళ్ళు చూస్తే ఘోరంగా ఉన్నది. మీదికి ఇక ఆయన దగ్గర మార్కులు తెచ్చుకోవాలా, ఈయన దగ్గర మార్కులు తెచ్చుకోవాలి, ఇంప్రెషన్లు కొట్టుకోవాలని చెప్పి బయటకు వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు. ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు కానీ లోపలంతా బుగులు ఉన్నది. బయటకు పోతే అయితే జనాలు ఏడంట వారికి కొడతారు అన్నట్టు జనాలు కూడా చూస్తున్నారు. ఇది రాని ఈసారి అయితే ఓట్లకి ఇట్లా రాని ఓట్లకు వచ్చినాక చెప్తాం అన్నట్టుగా వాళ్ళు తయారున్నారు. ఈ ఓట్లకు ఇప్పుడు పోతలేరు. అందుకే సర్పంచ్లు అయిపోయి ఎన్ని రోజులే చెప్పు, ఏడాది దాటిందా? సర్పంచ్లు అయిపోయి ఇన్ని రోజులు అయితే మరి సర్పంచ్లను చేయాలి కదా, ఎంపీటీసీలను చేయాలి కదా, జెడ్పీటీసీలను చేయాలి కదా. ఇగో ఇవన్నీ చేయనికే చేస్తే ఎక్కడ మా ఇజ్జత్ పోతుందో ఇలువ పోతుందో అనేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. మనకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే ఓసారి తప్పినాం. ఎప్పుడైనా కానీ మనము మనిషి ఉన్నప్పుడు ఇలువ తెలియదు, మనిషి పోయిన తర్వాత వాళ్ళ ఇలువ తెలుస్తుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆయన విలువలు తెలవలేదు. కేసీఆర్ సార్ పోయినాక ఇగో ఈయన వచ్చిన తర్వాత ఎవడన్నా కానీ మంచి పని చేయడానికి ఏమన్నా నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి చెప్పాలి తప్ప ఎన్ని రోజులని అదే ఆయన తిట్టుకుంటూనే కూర్చుంటారు. చెప్పు, నేను ఇది చేస్తా. ఇప్పుడు ఇందాక తమ్ముడు వచ్చి ఎవరు అడిగిరి, ఇందాక దళిత బంధు గురించి అడిగిరి, మాకు రాలేవు అని చెప్పి. మరి ఇప్పుడు ఇందాక మన తమ్ముడు అశోక్ చెప్పినట్టు కేసీఆర్ 10 ఇస్తుంటే కదా, నువ్వు 12 గుర్తుపెట్టుకుంటారు కదా. మరి గది శాతం అయితే లేదు, పొద్దుందాక తెల్లందాక. మీకు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉట్టియనన్నా అసెంబ్లీలో ఉర్లినట్టు చేయాలా. అయితే ఏమనుకుంటారు, అరే గిట్లా మాట్లాడతాడా రేవంత్ రెడ్డి, గట్లా మాట్లాడతారా, ఈ 6 గ్యారెంటీలు ఆయన మర్చిపోతారు, నన్నే గుర్తుపెట్టుకుంటారు అనేది ఆయన అవుతాం. ఓ దిక్కు ఇప్పుడు కాళేశ్వరం కూలిపాయ అని కొన్ని రోజులు, లేకపోతే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిరంట, ఇగో వీళ్ళ ఫోన్ ట్యాప్ చేసిరంట, ఈ హీరోయిన్ది చేసిరంట, అది చేస్తే మనం జనాలు ఏం చేస్తాం, అరే గట్ట చేసిండ్రా, వాళ్ళు రకుల్ప్రీత్ సింగ్ చేసిండ్రా, కాళేశ్వరం కూలిపోయిందా, ఇక్కడ జన్వాడలో డ్రగ్స్ నడుస్తున్నాయి, ఈ దాని మీద చర్చ పెట్టాలా, ఉన్నాయి ఆయనతో మర్చిపోవాలి. ఇక్కడ తులం బంగారం మర్చిపోవాలా, 4000 పెన్షన్ మర్చిపోవాలా, ఇక్కడ 2500 మర్చిపోవాలా, మనల్ని అంతా పిచ్చోళ్ళని చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. కానీ మా వాళ్ళు ఏ మాట కామాట నువ్వు ఎన్ని కథలు చెప్పినా కానీ వీళ్ళైతే ఊర్లోకి వస్తే మాత్రం గుర్తుపెట్టుకొని నీకు మంచిగా కర్రు కాసి అయితే వాత పెడతారు. ఇదైతే పక్క అవునా. మీరందరు కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 2-3 విషయాలే. ఒకటి, రాబోయేటటువంటి రోజుల లోపల కూడా సభ్యత్వం వీలైనంత ఎక్కువ మందికి చేయించండి. రేపు ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా ఏం ఎలక్షన్లు వచ్చినా కానీ మళ్ళీ తప్పిదారికి ఇట్లా కాంగ్రెస్కి వస్తే మరి ఇక పెనం మీదకి వెళ్ళి పొయ్యిల వాటి అవుతుంది, అంటే పెంచు మీదకి వెళ్ళి పొయ్యిల వాటట్టు అవుతుంది మన పరిస్థితి. ఇప్పుడు పెంచు మీద కాగుతున్నది, మనం కాంచుతున్నారు, మళ్ళీ ఇట్లా కాంగ్రెస్ వేసినామంటూ ఆయన పొయ్యిల వాటట్లు అవుతుంది మన పరిస్థితి అనేది మీరు అందరికీ ప్రజలకు వివరించేటట్టు చేయాలా. ఇప్పుడు చెక్ ఎవరైతే తీసుకునికి వచ్చినో వాళ్ళకు చెక్ ఇద్దాము. ఎవరున్నారు చెక్ తీసుకునికి వచ్చిన 2 లక్షల చెక్ తీసుకుని ఒక్క నిమిషం సరే. మన పార్టీ పెద్దలకు అందరికి నమస్కారం. స్టేజ్ మీద అందరూ పక్క జరుగుదాము. ఊళ్ళో అందరూ సార్ ఊళ్ళో